సుదీర్ఘమైన రాజకీయ అనుభవం జరిగింది. 2024 ఎన్నికలు 2024లో జరిగిన ఈ ఎన్నికల సంగ్రామాన్ని తెలుగుదేశం పార్టీ అప్పర్ హ్యాండ్ సాధించడానికి అసలు ఏమేం కారణాలు అయి ఉంటాయంటారో, ఇక్కడ రఘురామకృష్ణరాజు గారి పోటీ అనేది ఎలాగ అనివార్యమైంది, దాని పరిస్థితులు మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి చెప్పండి. అంటే ఈ పార్టీలు వచ్చేటప్పటికి ఈ సర్వేలు వీటి మీద ఆధారపడి పార్టీలు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఆయన రాజ్యసభ పార్లమెంట్ సభ్యుడిగా ఉంటారని ఆఖరి క్షణం వరకు అనుకున్నారు. అనుకోకుండా ఇటు రామరాజు గారికి ఇటు శివరామరాజు గారికి వచ్చిన గ్యాప్లో ఈయనైతే బాగుంటుందని ఈయన పెట్టడం జరిగింది. ఈయన వచ్చిన వారం రోజులకు ఎన్నికలు జరిగినాయి. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఉన్న బలం ఆయన్ని ఇంత పెద్ద మెజారిటీతో గెలిపించడం జరిగింది. న్యాయంగా చెప్పాలి అనుకుంటే పివిఎల్ నరసింహరాజు గారు 2017లో వచ్చిన కానించి ఇక్కడ వైఎస్ఆర్ పార్టీకి ఆయన ఎంతో ఆర్థికంగా అయితే పార్టీ నుంచి ఎప్పుడూ డబ్బు తీసుకుంటాం, కానీ 2 ఎలక్షన్లో పోటీ చేశారు. అలాగే భోజనం తెచ్చుకుని ఆఫీసులో కూర్చుని ఆయన ప్రతి కార్యక్రమానికి నిత్యం ప్రజలతో సంబంధాలు, ఆయనకు ఆ ఓట్లు రావటం కూడా మాకు చాలా బాధగా, ఇంటికంటే సర్వీస్ చేసినాడు. ఆయన ఒరిజినల్గా ఆయన లైఫ్ స్టైల్ ఇది కాదు. అయినప్పటికీ నిత్యం ప్రజలతో సంబంధాలుండి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ఆయనకు వచ్చిన ఓట్లు కంటే కూడా రఘురామకృష్ణరాజు గారు వచ్చిన మెజార్టీ సమానమైంది. అది ఏంటంటే తెలుగుదేశం బలాన్నే నిరూపిస్తుంది తప్ప ఇంకోటి కాదు. సార్, రఘురామకృష్ణరాజు గారి పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు మీరు ఈ సంవత్సరం 3 నెలలు చూశారు, ఆయన పరిపాలన ఎలా ఉంది? అంటే రఘురామకృష్ణరాజు అనేది ఒక పెద్ద పబ్లిసిటీ ఉన్న ఇమేజ్, ఆ ఇమేజ్ తగ్గట్టు పరిపాలన ఉందా, లేకపోతే నిజంగా ఉండి నియోజకవర్గంలో ఏం జరుగుతుందండి? అయితే మీరు వేసిన ప్రశ్న కొంచెం ఇదైనప్పటికీ కూడా చెప్పక తప్పదు. రఘురామకృష్ణరాజు గారు పోటీ చేసినప్పుడు ఉన్న పరిస్థితి, పార్టీ ఎక్స్ట్రా రావటం, పార్టీతో పాటు ఆయన వచ్చారు. కానీ 1950లో ఉండి నియోజకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి నుంచి కూడా ఉండి నియోజకవర్గం ఉంది. 1950 నుంచి ఇప్పటి వరకు 2024 వరకు రఘురామకృష్ణరాజు గారి ముందు, రఘురామకృష్ణరాజు గారి తర్వాత అనేటువంటి వాతావరణం వచ్చింది. ఎందుకోసం అంటే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పార్టీ ముందు తర్వాతే నాయకులు. కానీ రఘురామకృష్ణరాజు గారి విషయం వచ్చేటప్పటికి ఆయనకి వ్యక్తిగతంగా కూడా ఇమేజ్ ఉంది. ఉండటం వల్ల ఆయన ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కొన్ని కార్యక్రమాలు చేసేవారు. అది కేంద్రం అనుమతి లేకుండా ఆయన కార్యక్రమాలు చేసి వాళ్ళ పేరు పెట్టి రమ్మని అడిగేవారు. అలాగే ఉండి నియోజకవర్గంలో కూడా రఘురామకృష్ణరాజు గారు చేసే కార్యక్రమాలు మరి మేము ఇప్పుడైతే చెప్పకూడదు, కానీ మీకు ఉదాహరణకి 2-3 చెప్తున్నాను. ఇప్పుడు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మంత్రివర్గం కానీ చెప్పింది ఏంటంటే ఎన్నో హామీలు ఇచ్చేసారు. ఎక్కడ ఎంతవరకు ఇవ్వాలో అంతవరకు ఇచ్చేసారు. మైక్ పట్టుకున్న తర్వాత ఏ మీటింగ్లో ఎన్ని హామీలు ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత చూస్తుంటే భయం వేస్తుంది, బాధేస్తుంది అన్నారు. కానీ రఘురామకృష్ణరాజు గారు అలా చేయలే. ఆయన ఎన్నికైన 10 రోజులకే ఉండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక ఫండ్ని ఏర్పాటు చేసి ఫస్ట్ వచ్చిన ఖరీఫ్ సీజన్కే కాలువలన్నీ తప్పటం జరిగింది. అలాగే రైతులకి చాలా అది ఉపకారంగా అయింది. ఆ తర్వాత స్కూల్స్ అన్నీ కూడా 30 హై స్కూల్స్ని ఇంచుమించు కోట్లాది రూపాయలతో
నిర్మించడం జరిగింది. అలాగే మళ్ళీ రోడ్ల విషయంలో కానీ, హాస్టల్ విషయంలో కానీ, పార్కుల విషయంలో కానీ అన్నిటిలో కూడా ఆయన దాతల్ని సమీకరించి ప్రభుత్వ నిధులు, అంటే ఉదాహరణకి వివేకానంద మార్గ్ అని అక్కడ రోడ్డు ఏర్పడింది. అందులో ప్రభుత్వం పాత్ర చాలా చిన్నది, దాతలు. అలాగే టాటా రోడ్డు ఒకటి పెట్టారు, అందులో కూడా ప్రభుత్వం పాత్రలు బాగా తక్కువ. ఈ చేసే కార్యక్రమాలన్నింటిలో కూడా దాతల ప్రమేయం ఎక్కువ. అందువల్ల ఆయన వ్యక్తిగతంగా చేస్తున్నారు. దీని మీద కూడా పార్టీలు ఇతర ఏయో అనుకున్నారు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు P4 అని పెట్టారు. ఆ P4 అనేది మార్గదర్శకులు బంగారు కుటుంబం. ఆయన ఇనాగ్రేషన్ చేసి పెట్టింది ఏంటి? 20 మందికి బర్రెలు ఇచ్చారు, 10 మందికి కుట్టు మిషన్లు ఇచ్చారు. అది P4. దానికోసం రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ని అందరినీ పెట్టి ఎక్సర్సైజ్ చేశారు. కానీ రఘురామకృష్ణరాజు గారు ఆయన ఓన్గా తీసుకున్నారు. తీసుకుని ఇన్ని కార్యక్రమాలు చేశారు. చేసిన తర్వాత మొన్న ఆయన పాలకోడేరు ఏదో స్కూలు అదనపు తరగతుల భవనంలో ఆయన మాట్లాడింది ఏంటంటే ఇది P4కి అనుబంధంగా చెప్పారు. అంటే రాష్ట్రంలో జనరల్గా ఇంకా నిధులు లేవు, ప్రభుత్వ నిధులతో పనులు చేయటం జరగదు, చాలా తక్కువ. ఈయన ఈ చేసిన కార్యక్రమాల వల్ల ఈ ఉండి నియోజకవర్గంలో రేపు ఎన్నికలు జరిగినా రఘురామకృష్ణరాజుని వ్యక్తిగతంగా ఆయన ఏదో ఢిల్లీ వెళ్ళిపోతే ఒక రకం శాసనసభ్యుడిగా పోటీ చేస్తే, అంటే ఉదాహరణకి ఇప్పుడు ఈ ఎన్ఆర్పి అగ్రహం గ్రామం ఉంది. ఈ ఎన్ఆర్పి అగ్రహం గ్రామం ఆయన వచ్చి చూశారు. చూసినప్పుడు రోడ్డులో మెట్లు గిట్లు ఇవన్నీ ఉన్నాయి. ఉన్నప్పుడు ఈ మెట్లు గిట్లు ఇవన్నీ కూడా తీసేయండి, ప్రభుత్వ స్థలాల్లో మెట్లు అవి కట్టద్దు అని చెప్పారు. వెంటనే సర్పంచ్ చేయటం జరిగింది. ప్రతి ఒక్క వాహనం ఫ్రీగా వెళ్తుంది. కానీ ఆ మెట్టి తీసినోడు నా మెట్టి ఏదో రఘురామకృష్ణరాజు గారు తీశారని అనుకుంటే ఒకటి కాదు, గతంలో ఇబ్బంది పడే వాళ్ళు ఇప్పుడు శుభ్రంగా వెళ్తున్నాం అనుకుంటే ఓకే. రేపు వచ్చి ఈ ఎలక్షన్ రఘురామకృష్ణరాజు గారిని గెలిపించటమా ఓడించటమా అనే దాని మీద జరుగుతుంది తప్ప ఇంకా తెలుగుదేశం పార్టీ ఇక్కడ పార్టీ బేస్ మీద అయితే జరగదు. ఎందుకోసం అంటే ఆ కార్యక్రమాలన్నీ కూడా అటువంటి, అంటే నేను చెప్పింది ఓన్లీ ఎన్ఆర్పి గారు ఏ గ్రామంలో వెళ్ళినా ఆయన వారం రోజుల ముందు ఎలక్షన్కి వచ్చినా సరే ఈ 15 నెలల్లో ప్రతి ఇంటిని టచ్ చేసేటాడు. ఒక కార్యక్రమం కోసం వెళ్ళటం అక్కడ, అది మసీద్ అయినా చర్చ్ అయినా దేవాలయం అయినా కులం మతం పార్టీ అయినా అన్నీ టచ్ చేసి, అందువల్ల రేపు వచ్చి ఎలక్షన్ అనేటువంటిది రఘురామకృష్ణరాజు గారికి ఓటు వేయాలా ఓటు వేయకూడదు అనే దాని మీద జరుగుతుంది తప్ప తెలుగుదేశం పార్టీది అయితే మాత్రం ఇక జరగదు.